దేవాది దేవుడు సర్వలోకమును సృజించి మానవాళికి కావలసినటువంటి అవసరత కళ్ళన్నిటిని సృజించి ఆయన ఆ ఏదైనా వనములో ఆదామును నివసింపచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే సంతోషము, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే సమాధానము, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటంటే పరిశుద్ధత, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటంటే ఆరోగ్యము, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటంటే అక్కడ మహిమ ఎటు చూసినా పాపం అనేది కనిపించినటువంటి పరిశుద్ధత. సింహాలతో కలిసి ఆటలాడుతూ ఉన్నాడు. ఎవరు? ఆదాము సింహాలతో కలిసి ఆటలాడుతూ ఉన్నాడు. సింహానికి పేరు పెట్టింది ఆదాము. హల్లెలూయా. జంతువులకు, జీవము కలిగిన ప్రతి జంతువుకు, ప్రాణము గల ప్రతి జంతువుకు పేరు పెట్టింది ఆదాము. తన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈరోజు నేను సింహాల దగ్గరికి మహాగా జరిగేది ఏంటంటే వాటిని ఏమంటారు, మన ఇంట్లో పెంచుకుంటే, చిన్నప్పటి నుండి పెంచుకుంటే కనుక ఒకవేళ స్నేహం చేయవచ్చునేమో. మనం వీడియోలు చూస్తున్నాం కదా, ఈరోజు చూస్తున్న రీతిగా అలాగ సాధ్యం కావచ్చు. కానీ ఏ మాత్రము స్నేహం లేకుండా, ఏ మాత్రము ఆ యొక్క సావాసం లేనటువంటి మొట్టమొదటిసారిగా సింహం ఎదురు వస్తుంది, ఆదాముతో ఆడుకుంటుంది. హల్లెలూయా. మహా క్రూరమైన జంతువు అనుకున్నటువంటి ఆ జంతువులు కూడా ఆదాము అవ్వలను ఒక తండ్రిని చూసినట్టుగానే చూస్తూ ఉన్నాయి, ఒక తల్లిదండ్రిని చూసినట్టుగానే చూస్తూ ఉన్నాయి. కుటుంబముగా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు, బ్రతుకుచున్నటువంటి ఆ దినాల్లో జరిగిన ఒక భయంకరమైనటువంటి మోసం, ఒక భయంకరమైనటువంటి వేదనకరమైన సంఘటన మానవాళి చరిత్రలో జరగకూడనటువంటి సంఘటన జరిగినటువంటి ఆ పరిస్థితి ఏమిటంటే, ఆ యొక్క సర్పము అవ్వను మోసగించి అవ్వ ద్వారా ఆదాము కూడా పాపంలో పడిపోవడానికి ఆ యొక్క సర్పము కుయుక్తిగా ఆమె దగ్గరకు వచ్చి సంభాషణ కలిపి మాట్లాడి వారి యొక్క కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఎప్పుడైతే ఆ సంతోషకరమైనటువంటి వాతావరణము, ఎప్పుడైతే ఆ యొక్క సర్పం యొక్క మాట విన్నదో, ఎప్పుడైతే ఆ సర్పం యొక్క మాటకి ఏకీభవించారో భార్యాభర్తలు, అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి సంఘటన, అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి, అంతకుముందు ఆ పరలోకపు తండ్రి సంధ్య వేళ, పొద్దు కుంకిన వేళ అంటే దిన ప్రారంభము ఆ యొక్క తోటలోనికి అలాగ నడుచుకుంటూ వస్తే పరమ తండ్రి వస్తూ ఉన్నాడని గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. ఈరోజు ఇంటి దగ్గరికి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తండ్రి ఆఫీసు నుండి వస్తూ ఉన్నాడని అంటే, పొలం నుండి వస్తూ ఉన్నాడంటే ఏ విధంగా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయి కౌగిలించుకొని తండ్రితో మాట్లాడుతూ ఉన్నారో, అలాంటి రీతిలో ఆదాము అవ్వలు పరమ తండ్రి యొక్క పాదముల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనతో కలిసి సావాసము చేయవలసినటువంటి ఆ స్థితిలో నుండి వారికి జరిగిన సంఘటన ఏం తెలుసండి? ఆ చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. కారణం అంతకుముందు ఎప్పుడు జరగలేదు వారి జీవితంలో ఈ యొక్క కార్యము, ఈ కార్యము. జరిగినటువంటి కార్యం ఏమిటి? అంతవరకు ఎప్పుడు మాట్లాడని రీతిగా ఒక సర్పం వచ్చి మాట్లాడి వారిని ఆ మోసములో ముంచివేయడం. వారికి తెలియలేదు ఈ మోసములో దాగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి చీకటి, భయంకరమైనటువంటి వేదన, వారు చూడబోచున్నటువంటి ఆ చీకటి, చూడబోచున్నటువంటి ఆ యొక్క వేదన, రాబోచున్నటువంటి దుఃఖము వారి ఊహల్లో కూడా లేదు, ఊహించలేదు. ఆదామవ్వలు ఊహించలేదు, అవ్వ ఊహించలేదు. ఊహించినది ఒకటి, జరుగుతున్నది ఒకటి. గమనించండి, ఊహించినది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఊహించినది ఏమిటి? ఇప్పుడున్నటువంటి స్థితి కంటే ఇంకా బాగవుతాము.
ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా బాగా అవుతాం. ఏ విధంగా బాగా అవుతాం? ఆల్మోస్ట్ దేవాది దేవునితో సమానంగా మీరు మార్చబడతారండి. దేవుని పోలిక ఆయన సృజించి ఆయన నా పోలికగా మిమ్మల్ని చేసుకున్నానని ఆయన చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేసి మీరు దేవునితో కూడా సమానంగా సింహాసనం మీద కూర్చుండవచ్చు అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయినటువంటి స్థితి. గమనించండి ఈ యొక్క పాపం అనేది ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మన దగ్గరికి వచ్చినప్పుడు కనిపించేటువంటిది ఏంటంటే చాలా మహిమ కలిగిన, చాలా గొప్పదిగా అనిపిస్తూ ఉంటుంది, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి పని చేస్తే నాకు ఈ లోకంలో ఉన్న ఆనందం అంతా దొరుకుద్ది అన్నట్టుగా అయిపోయింది. ఈ మోసం చేస్తే నాకు ఈ లోకంలో అందరికీ ఉన్న సంతోషం కంటే నాకే అధికమైన సంతోషం అన్నటువంటి పరిస్థితిలోనికి మన ఆలోచన వెళుతూ ఉంది. గమనించండి, ఆ మోసం చేసేటప్పుడు, ఆ పాపం చేసేటప్పుడు మానవాళికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే మిగతా అందరికంటే తెలివైన వాడను నేను, అందరినీ కళ్ళు కప్పి నేను ఈ పని చేస్తూ ఉన్నాను, అందరినీ మోసగించి ఈ పని చేస్తూ ఉన్నాను, వారికి తెలియకుండా నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఎన్నో రకాల ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ పాపమును చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఆలోచనలు ఏంటంటే ఇందులో మహా ఆనందం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది, గొప్పతనం ఉంది అన్నట్టుగానే అక్కడ కనిపిస్తూ ఉంది. ఆదాములకు జరిగినటువంటి సంఘటన ఇదే, అవ్వకు జరిగినటువంటిది ఇదే. ఆమెకు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా రమ్యముగా ఉంది, తినాలనిపించే విధంగా ఉన్నది. అదొక్క పండు అక్కడ ఉన్నటువంటి సర్వము వాళ్ళ వశములో ఉంది, అదొక్కటి వదిలిపెట్టు అని ఆయన వారిని పరీక్షించడానికి ఆ యొక్క చెట్టును అక్కడ పెట్టి ఆ మాట చెబితే అవన్నీ వదిలిపెట్టి దాని మీదనే కనబడిపోయింది. సరే, మొత్తం మీద వాళ్ళు ఆ పాపంలో పడడం ద్వారా వారు ఊహించనటువంటి పరిణామం. గమనించండి, వారు కలలో కూడా ఊహించనటువంటి పరిణామం. ఏమిటి జరిగినటువంటిది అంటే దేవుని యొక్క భయం వారికి కలిగింది. దేవుని ఎదుటకు రావడానికి భయం వేస్తూ ఉంది. అయ్యా, ఇంతవరకు మేము ధైర్యముగా ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనతో సంభాషణ మాట్లాడాం. ఒక పసిపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా సహవాసము చేసేవారో ఆ విధంగా మేము ఆయన దగ్గర ఆడుకున్నాం, ఆయన దగ్గర సమయం గడిపాము, ఆయనతో మేము సహవాసం కలిగి ఉన్నాం. ఈ క్షణములో ఏమిటి తెలియని భయం, ఏమిటి ఈ తెలియని తెలుసా? తెలియని భయం ఆ పాపములో ఉన్నటువంటి శక్తి, అది పాపమునకు ఉన్నటువంటి బలం, అది పాపముకు ఉన్నటువంటి అధికారం, అది పాపముకు ఉన్నటువంటి బలము. ఈరోజు మానవాళి మర్చిపోతున్నటువంటి సంగతి ఏమిటంటే ఇదేదో చిన్న పనే కదా, చిన్న పాపమే కదా, పెద్ద పాపమే కదా, చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న వ్యభిచారమే కదా, ఒక్కసారే కదా, శరీరేచ్ఛ ఒక్కసారే కదా, దూరంగా ఉన్నాను కదా, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికే కదా, ఇది చిన్నదే కదా, ఇందులో ఏముంది అన్నట్టుగానే మానవాళి ఈరోజు వారి యొక్క పాపంలో పడిపోతూ ఉన్నారు. ఈరోజు కాదండి, అనాది కాలం నుండి ఉన్నటువంటి సంఘటన, అనాది కాలం నుండి ఉన్నటువంటి ఆలోచన విధానం, పాపమునకు ఉన్నటువంటి బలము, పాపమునకు ఉన్నటువంటి అధికారము, పాపమునకు ఉన్నటువంటి శక్తి ఏ మానవాళి గ్రహించడము లేదు, గ్రహించలేకపోవడము వదిలిపెట్టేస్తే దానిని ఇంకా ఘనపరిచే విధంగా ఈరోజు మానవాళి తయారైపోయింది. ఆలోచన విధానం మారిపోయింది. ఎంత పాపం ఎక్కువ చేస్తే అంత కాలరేగేసుకొని తిరుగుతున్నట్టుగా ఉన్నారు. ఎంత పాపము అధికంగా చేస్తే అంత గొప్పవాడుగా పిలువబడుతున్నట్టుగా ఈరోజు లోకములో వారు ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి చీకటి క్రియల్లో, అవమానకరమైన రహస్యమైన క్రియల్లో వారు పాలు పంపులు పొందితే అంత గొప్పవారుగా పిలువబడతారు అన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన ఈ లోకములో ప్రదర్శిస్తూ ఉన్నారు. గమనించండి, నమ్మినా నమ్మకపోయినా ఆలోచన కలగకపోయినా, అంగీకరించకపోయినా నీకు జరిగేటువంటిది, మానవాళికి జరిగేటువంటిది, గమనించండి మాట, పాపము వలన వచ్చే జీతము మరణమది.
పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం వలన వచ్చేటువంటి జీతం వారు ఊహించలేదు. ఆదామవ్వలు దేవునితో సహవాసం కోల్పోతూ ఉన్నామని, ఆ పరమ తండ్రితో సహవాసం కోల్పోతూ ఉన్నామని వారు ఊహించలేదు. మహిమ కలిగినటువంటి ఆయన సన్నిధిని దూరం చేసుకుంటున్నాము, ఆయన సన్నిధికి దూరం అవుతున్నాము అన్న ఆలోచన వారికి కలగలేదు. అందుకొరకే ఆ ధైర్యము చేసి అవ్వ అంతవరకు ఇదిగో మాకు ఇంతవరకు ఆ పరమ తండ్రి చెప్పనటువంటి కొత్త మాట చెబుతూ ఉన్నావు కదా, ఇందులో నిజమేలా ఉంటుంది? నువ్వెవడో కొత్తవాణివి, ఎవరో కొత్తదానవు నువ్వు చెప్పేటువంటి మాట ఎలాగ నేను నమ్మేది? పరమ తండ్రి స్వయాన ఆయనే నాతో మాట్లాడుతూ ఉంటే ఈ మాట చెప్పకుండా ఉంటాడా? మీరు ఫోకస్ చేయండి, మిగతా వాళ్ళు సెటిల్ చేస్తూ ఉంటారు. మీరు నమ్మవలసినటువంటి సత్యము ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే లోకమంతా చెబుతూ ఉంది. అదే మాట నేను చెప్తే అబద్ధ బోధ అయిపోతూ ఉంది. లోకమంతా చెప్పిన మాట ఏంటి? ఒక పాస్టర్ బల్లగుద్ది గొంతు దించుకొని చెబుతూ ఉన్నాడు, ఆయన పుట్టలేదు, ఈరోజు పుట్టాడని ఎవరైనా చెప్తే నేను బైబిల్ వదిలిపెడతానని ఆయన చెప్తున్నాడు. కానీ చేసుకుంటామంటున్నారు. అదే మాట ఆయన పుట్టలేదని మనం చెప్తా ఉంటే అది తప్పుడు బోధ అవుతూ ఉంది. సరే, ఏదేమైనా ఈరోజు మానవాళి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ సంపూర్ణము కావాలని అంటే నీవు జరిగించవలసినటువంటి ఒక పని ఏమిటంటే ఆ పరమ తండ్రి నీకు సత్యము బోధిస్తాడని నీవు నమ్మాలి. హల్లెలూయా. సాతానుడు ఎప్పుడు అబద్ధమే బోధిస్తాడు. సాతాను చెప్పేటువంటి మాటలు అక్కడ పైకి కనిపించేదేమో గొప్పదిగా ఉంటుంది, పైకి కనిపించేదేమో సంతోషముగా ఉంటుంది. దాని వెనక దాగి ఉన్నటువంటి ఆ వేదన, దుఃఖము, అవమానము, ఆ చీకటి ఊహించలేనటువంటిది. సరే, అక్కడ జరిగినటువంటి పని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఆదాము అవ్వలు ఆయన ఎదుటికి రాలేక దాక్కున్నారు, చెట్టు చాటును దాక్కున్నారు. ఆదామా అవ్వ ఎవరు చెప్పారు నా ఎదుకు రాకూడదని? నీవు నేను తినకూడదని చెప్పినటువంటి ఆ చెట్టు ఫలమును తిన్నావు కదా. అవునయ్యా, సర్పం మోసగించింది. సరే, అక్కడ చెప్పినటువంటి మాటలను మనం ఎక్కువ ధ్యానించడానికి సమయం లేదు గనక చివరిగా ఆ సంఘటనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే ఆయన అనాది కాలములోనే రక్షకుణ్ణి మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. రక్షకుణ్ణి మన కొరకు సిద్ధపరిచాడు. ఎందుకయ్యా రక్షకుడు అవసరం? ఎవరికి రక్షకుడు అవసరం? ఎవరికి రక్షకుడు అవసరము? ఎందుకు అవసరం? మనిషి పాపములో ఉన్నాడు గనక, గమనించండి, మనిషి పాపములో ఉన్నాడు గనక, దేవుడు పరిశుద్ధుడు గనక పాపి పరిశుద్ధునితో సహవాసము చేయడము కుదరదు గనక ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటి ఆ మార్గం అని అంటే పాపిని పరిశుద్ధునిగా మార్చేటువంటి మార్గము. హల్లెలూయా. పాపిని పరిశుద్ధునిగా మార్చేటువంటి మార్గము. ఏ మార్గము ద్వారా ఒక పాపిని పరిశుద్ధముగా మార్చవచ్చు అని వెతుకుతే ఏ మానవాళి యొక్క రక్తము చూసినా అందులో పాపమే ఉంది. ఏ మానవాళి రక్తము చూసినా అందులో ద్వేషమే ఉంది, అందులో అపవిత్రతనే ఉంది. ఏ మానవాళి యొక్క రక్తము చూసినా, ఏ మానవాళి రక్తములో ఉన్నది ఏమిటంటే కేవలము అపవిత్రత, కేవలము దురాలోచన, కేవలము దుష్ట ఆలోచన. ఎంత దుష్ట ఆలోచన అంటే బాల్యము నుండి సైతము పిల్లవాడు తన ప్రవర్తనను బట్టి చెబుతూ ఉన్నాడు, నేను పాపిని అని తన క్రియల ద్వారా. అందుకొరకు సర్వలోకమును గమనిస్తే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ మార్గమునకు మనకు సమాధానం దొరుకుతుంది. ఎక్కడ కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గము ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధనము, రక్షణకు కావలసినటువంటి ఆయుధము, సాధనము మరి ఎక్కడ కూడా కనిపించలేదు. గమనించండి, ఆయనే ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటి ఆ మార్గం అని అంటే దేవాది దేవుడే. హల్లెలూయా. దేవాది దేవుడే రక్త మాంసములు ధరించి ఆయన తన రక్తము మన కొరకు చిందించడానికి ఈ లోకమునకే తెంచాడు. హల్లెలూయా.
ఎందుకు రక్తము చిందించాలి, ఎందుకు మరణించాలి, ఆయన ఎందుకు పుట్టాలి, ఎందుకు పరిశుద్ధముగా జీవించాలి, ఎందుకు పరిశుద్ధమైనటువంటి రక్తము ఆ యొక్క సిలువలో కార్చబడాలి, ఎందుకు ఆయన చనిపోవాలి, ఎందుకు ఆయన 3వ దినమున తిరిగి లేగాలి అని అంటే గమనించండి. పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతము మరణము. నువ్వు నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, నీకు అర్థమైన కాకపోయినా జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆత్మీయ అంతరిక్షంలో జరిగేటువంటి ఒక క్రియ ఏమిటంటే, పాపము చేసావా దానికి మరణము రానే వస్తుంది. పాపము చేసావా మరణం రానే వస్తుంది. నీ దృష్టిలో అది పాపము కాకపోవచ్చు, నీ దృష్టిలో పాపము కాకపోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు, అన్న ఈ చిన్న అబద్ధం చెప్పడం పాపమా, అబద్ధం చెప్పడం పాపమా. ఇక్కడ ఎప్పుడో ఒకసారి పాపంలో పడిపోతే, ఎప్పుడో ఒకసారి ఆ కొంపకు తిరిగితే అది కూడా పాపమా. ఎప్పుడో ఒకసారి ఎవరు అందరూ అదే బ్రతుకుచున్నారు కదన్న. పాస్టర్లు సైతము, ఆరాధించేవారు సైతం, పాటలు పాడేవారు సైతం, వాయిద్యాలు వాయించేటువంటి వారు సైతం, ఉపవాసం ఉంటున్నటువంటి వారు సైతము, పెద్ద పెద్ద సేవకులు అన్నవారు సైతము అదే పని చేస్తున్నారు. మేము చేస్తే ఏమిటన్నా వాళ్ళు చేసిన ఒకటే లెక్క, నువ్వు చేసిన ఒకటే లెక్క. ఏమిటా లెక్క? పాపం వలన వచ్చే జీతము మరణము. హల్లెలూయా. పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతము మరణం. నువ్వు నమ్మకపోయినా, నీకు అర్థం కాకపోయినా, నీ ముక్కు కాస్త ఇలాగ మూస్తే 10 నిమిషములు మూసుకొని ఎవరైనా బ్రతకగలరు? ఇక్కడ 10 minutes ఇలాగా ముక్కు నోరు మూస్తే నేను బ్రతకగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? సాధనం చేసి కొందరు వీడియోలో చూపుతూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఈ ముక్కు నోరు అలాగా మూస్తే గనక ఎంతసేపు ఉండగలము? 3 నిమిషాలు. కరెక్ట్గా చెప్పారమ్మా. నేను నా ఆలోచన కూడా అదే. 3 నిమిషాలు. మహాబలం ఉంటే 3 నిమిషాలు. కాళ్ళు చేతులు అలాగా తన్నుకొని 3 నిమిషాలు. మహా అంటే 4 నిమిషాలు. ఇంకా అధిక బలం ఉంటే పోరాడితే 5 నిమిషాలు. ఎంతమంది 5 నిమిషాల కల్లా ఎక్కువ బతకొచ్చు అంటారు? ఎవరు లేరు. దాదాపుగా 5 minutes. అసలు ముక్కు మూస్తే మనిషి చావడం ఏంటి? ఒకసారి ఆలోచించు. ముక్కు మూస్తే మనిషి చావడం ఏంటి? కాదండి, పిల్లవాడు ఇప్పుడు నిక్కి ఉన్నాడు, కొన్ని చెబితే అర్థం కాదు. అరే ముక్కు మూసుకోద్దురా అదే అని అంటే, ఎందుకు చేస్తారు నాన్న, ఎందుకు చేస్తారు? మూసుకుంటాను అని అన్నాడు అనుకోండి, ఏమవుతాడు? చచ్చి ఊరుకుంటాడు. ఎవరైనా పర్లేదు, ఎవరైనా అంతే. అది జరిగేటువంటి న్యాచురల్ ప్రాసెస్, అది స్వాభావికంగా జరిగేటువంటి సంఘటన. నీకు అర్థమైనా కాకపోయినా, పిల్లవాడు కదా, వానికి అర్థం కాలేదు కదా, ముక్కు మూసుకుంటే బ్రతికిపోతాడా? వానికి అర్థం అయినా కాకపోయినా పిచ్చోడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? ముక్కు మూసుకొని ఉంటాడు. అరే మూసుకోతాడు అంటే కూడా వాడు అలాగనే మూసుకున్నాడు. బ్రతుకుతాడా చేస్తాడు. వానికి అర్థమైనా కాకపోయినా వాడు చేస్తాడు. చిన్నపిల్లైనా పెద్దవాడైనా. పాము పసిపిల్లను కాటేసింది. విషము, భయంకరమైన విషము. పసిపిల్ల కదా, తెలియదు కదా, బ్రతుకుతుందా చేస్తాడా? నీవు నమ్మకపోయినా ఈరోజు ఒక సత్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. పాపం వలన వచ్చే జీతము మరణం. ఏ మరణం? శారీరకంగా ప్రతి మనిషి చస్తాడు. ఈ మరణము ప్రతి మనిషికి వస్తూ ఉంది. పుట్టిన బిడ్డ ఆ యొక్క గంటల వ్యవధిలో, క్షణాల వ్యవధిలో చనిపోయే అవకాశం ఉంది. కురువృద్ధుడు 120, 130, 140, 200 లేకపోతే ఇంకా సంవత్సరాలు 100 బ్రతకవచ్చును. కానీ బ్రతకకుండా, ఈ యొక్క మరణము చూడకుండా తప్పించుకొనగలవాడు ఏ నరుడు కూడా లేడు. నిశ్చయముగా మరణించవలసిందే. ఈ మరణం గురించినటువంటి సంగతి కాదు. ఏ మరణమయ్యా? 2వ మరణం అనేది ఉంది. 2వ మరణం అనేది ఏంటి? ఆ 2వ మరణం అంటే నీ ఆత్మకు మాత్రము మరణము లేదు. ఆత్మ ఉందని ఎలాగ నమ్మడం? ఆత్మ ఉందని ఎలాగ నేను విశ్వసించేది? గమనించండి. నీ యొక్క శరీరమునకు, ఈరోజు ఈ శరీరమునకు ఒక రూపం ఉన్నది. నీలో ఆత్మ ఉన్నది కనుక ఆయన పెట్టినటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా, నజరేయుడైన యెహోవా మెస్సయ, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీలో నాలో ఒక ఆత్మను పెట్టాడు గనక ఈ యొక్క మట్టి శరీరమునకు ఒక రూపం ఉన్నది. ఈ
ఆత్మ ఎప్పుడైతే నన్ను విడిచిపెట్టి వెళుతూ ఉందో, ఎక్కడికి వెళుతుంది? ఆయన సృష్టికర్త గనక, ఆయనే సృష్టించాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడుతుందంట. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఏది? నీలో నాలో ఉన్నటువంటి జీవాత్మ. ఈ శరీరం మాత్రం అక్కడలాగా శవంలాగా పడి ఉంటుంది, శవంలాగా పడి ఉంటుంది. అంతవరకు నాట్యమాడిన మనిషి, అంతవరకు కేకలేసిన మనిషి, అంతవరకు విర్రబెగినటువంటి మనిషి, అంతవరకు 10 మందిని 20 మందిని 100 మందిని వస్తే 100 మందిని చంపగలిగినటువంటి, కొట్టగలిగినటువంటి, బలము కలిగినటువంటి, బలాఢ్యుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ ఆత్మ తనలో నుండి వెళ్ళిపోతూ ఉందో చచ్చినటువంటి శవం వలె పడిపోతూ ఉన్నాడు. ఎంత బలాఢ్యుడైనా పర్వాలేదు, ఎంత శక్తిమంతుడైనా భేదము లేదు, అతను చచ్చిన శవమే, కాళ్ళు చేతులు కదిలించలేనటువంటి స్థితి. కారణం తనలో ఉన్నటువంటి ఆత్మ తనను విడిచి వెళ్ళింది గనక. మీరు గమనించండి, ఈరోజు బాధ కలుగుతుంది కదా. ఎవరైనా వచ్చి పడమని చెంప మీద కొట్టారనుకోండి, సుర్రుమంటది. ఎవరికి తెలుసా? శరీరము కంటే కూడా నీ ఆత్మకే ఆ బాధ కూడా. ఎలాగ చెప్పగలరండి? చచ్చినోని కొడితే అరే ఎందుకురా కొట్టావని అంటాడా? చచ్చినోని కొట్టారు అనుకోండి, అరే ఎలా కొట్టారు, రాళ్ళు వేస్తూ ఉంటే అదే అనిపిస్తుంది. ఆ యొక్క సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. తండ్రి ఆలోచన అదే కలిగిస్తూ ఉంటాడు. మట్టి వేస్తూ ఉంటే, అంతవరకు ప్రాణం ఉన్నప్పుడు అదే మట్టి తన మీద పడితే ఎందుకురా వేస్తున్నావు? భార్య అంటాడు భర్త, అమ్మా ఎందుకు ఈ మట్టి వేస్తున్నావు? తండ్రి అంటాడు కొడుకును, ఎందుకు రాయేస్తున్నావు? కొడుకు బిడ్డను అంటది, ఎందుకు రాయేస్తున్నావు? చచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఏ నోరు మెదపలేడు. కారణం, తన శరీరంలో ఏమైనా మార్పు కలిగిందా? తన శరీరంలో ఏ మార్పు లేదు. ఇదే శరీరం, ఇదే కాళ్ళు, ఇదే చేతులు, ఏమాత్రము తేడా లేదు. అదే శరీరము, అదే కాళ్ళు, అదే చేతులు, అదే శరీర భాగములు అన్నీ అలాగనే ఉన్నాయి. ఆ మట్టి వేస్తే మాత్రం ఏమనలేడు. అంతకుముందు రాయి తగిలితే అమ్మా అన్న వ్యక్తి మట్టి వేస్తే బాధ కూడా పడడం లేదు. ఏ మాత్రం మాట మాట్లాడాను. కారణం, శరీరమును ఆత్మ విడిచి వెళ్ళింది గనక. హల్లెలూయా. అర్థం చేసుకుందాం ఈ యొక్క మాట. 20వ ఏట ఈ సంగతిని గ్రహించడం ద్వారా నేను ప్రభువైన యెహోవా మెస్సీయను సొంత రక్షకునిగా అంగీకరించాను. హల్లెలూయా. ఈ శరీరము కొద్ది కాలమే. ఈరోజు రాత్రి నేను ప్రసంగం చేశాను. ఇంటికి వెళ్తానన్న గ్యారంటీ లేనటువంటి బ్రతుకు, మానవాళి బ్రతుకు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి గ్యారంటీ లేదు, అంటున్నామా లేదా? అయ్యో ఇందాకనే ఫోన్ మాట్లాడాను, అప్పుడే చనిపోయాడా? అప్పుడే ముగించబడిందా? సినీ యాక్టర్స్ 40-42 ఇయర్స్లో మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అతను ఆ యొక్క ఎక్కడ జిమ్లోనే హార్ట్ అటాక్ వచ్చిందంట. జిమ్లోనే పునీత్ రాజు జిమ్లోనే హార్ట్ అటాక్ వస్తే కనీసం హాస్పిటల్ తీసుకెళ్లేదాకా కూడా లేదు. అతని శరీరంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ తనను విడిచిపెట్టగా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా అంతే. హల్లెలూయా. ఈరోజు మానవాళి మర్చిపోతున్నటువంటి సంగతి, కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పాపమును చూసి, వైభవమును చూసి ఇదే శాశ్వతం అనుకుంటూ ఉన్నారు, ఇదే జీవితం అనుకుంటూ ఉన్నారు, ఇదే తరతరాలకు నేను ఉండిపోతూ ఉన్నాను ఇక్కడే అనుకుంటున్నారు. మానవాళి గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక నిత్య ప్రణాళిక, ఒక గొప్ప ప్రణాళిక. మనిషి యొక్క బ్రతుకు ఈ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70, 100 సంవత్సరాలతో ముగియడం లేదు. కారణం, ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు, కానీ శరీరము మట్టి నుండి చేయబడింది గనక తిరిగి మన్నైపోతుంది. మన్ను ఆ యొక్క భూమిలోనికి కలిసిపోతూ ఉంది. కానీ ఆ ఆత్మ జీవింపజేస్తున్నటువంటి ఆ జీవాత్మ ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళుతూ ఉంది. హల్లెలూయా. జీవాత్మకు, మనిషి యొక్క ఆత్మకు మరణము లేదు. గమనించండి, ఈరోజు పిల్లవానికి చెబితే నీకు భవిష్యత్తు ఉందిరా అని అంటే వానికి ఏ విధంగా అయితే అర్థము కాదో,
అర్థము కాదో, ఇంకా అర్థం కావాలంటే ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను, అనేక సార్లు కూడా జ్ఞాపకం చేయవలసిన అద్భుతమైన సంగతి, గర్భము ధరించినప్పుడు తల్లి ఆ యొక్క బిడ్డ ఎదుగుచు ఉన్నప్పుడు ఆ బిడ్డతో మాట్లాడేటువంటి మాటలు, అయ్యా నువ్వు అక్కడ కనిపించేటువంటి చీకటి కాదు ప్రపంచము, అది 9 నెలలే. హల్లెలూయా. 9 నెలలే. ఈ 9 నెలల తర్వాత ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది నాన్న, ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది నాన్న. ఇక్కడ చెట్లు ఉన్నాయిరా, నువ్వు చూసి ఆనందించేటువంటి పక్షులు ఉన్నాయిరా, నువ్వు చూసి ఆనందించేటువంటి రకరకాల జంతువులు ఉన్నాయిరా, నువ్వు చూసి ఆనందించేటువంటి ఆ యొక్క ఫలాలు ఉన్నాయిరా, ఫ్రూట్స్ ఉన్నాయిరా, ఎన్నో సంగతులు, ఎన్నో కలర్స్, దేర్ ఆర్ సో మెనీ కలర్స్, ఎన్నో కలర్స్ ఉన్నాయి, 100 కలర్స్ క్రియేట్ చేశారు. చూసారా ఎంత అద్భుతమైన బ్యానర్, మురళి అన్న చక్కటి మా అఖిల్ ఇద్దరు కలిసి దీన్ని సిద్ధపరిచారు. ఎన్ని కలర్స్. అమ్మ నాకు ఆ కలర్స్ ఏమి కనపడడం లేదు, బాబు అంటూ ఉన్నాడు తల్లితో, నాకు ఆ కలర్స్ ఏం కనపడడం లేదు, మొత్తము చీకటి కనిపిస్తూ ఉంది. ఆ గర్భంలో ఏ లైట్ కనిపిస్తుందండి, ఏ కలర్ కనిపిస్తుంది? గర్భంలో పసిబిడ్డతో మాట్లాడి ఒకసారి ఆలోచన చేసి చూడండి. నీవు నీ గర్భంలో ఉన్న బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేసి చూడు. నాన్న ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ నాన్న ఉన్నారా, మీ అవ్వ తాత ఉన్నారా, మీ అన్న తమ్ములు ఉన్నారా, మీ బంధువులు ఉన్నారా, ఇవన్నీ ఉన్నాయి అని చెబితే ఆ బిడ్డ ఏం చెప్తాడు? నాకేమీ కనపడడం లేదు నాన్న, ఏమి కనపడడం లేదు. రే కనపడడం లేదు, కానీ నీకు కనపడకపోయినంత మాత్రాన ఈ ప్రపంచము లేదు అని మాత్రం నువ్వు అనుకోకు. ఉంది. ఎప్పుడు చూస్తాడమ్మా? 9 నెలలు నిండాలి. హల్లెలూయా. 9 నెలలు నిండాలి. గర్భము ధరించినటువంటి ఆ బిడ్డ ఏ విధముగా ఈ యొక్క లోకమునకు బయటికి వచ్చినప్పుడు ఈ లోకాన్ని చూసి ఆనందిస్తాడో, ఊహించినటువంటి ఆ యొక్క ప్రపంచము తన కొరకు ఎదురు చూస్తూ ఉందో, నీ కొరకు నా కొరకు ఒక మహిమా ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. మహిమా ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఆ మహిమా ప్రపంచం నుండి తప్పించడానికి సాతానుడు చేస్తున్నటువంటి పన్నగం, సాతానుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఆ మహిమ ప్రపంచం నీకు దక్కకూడదు. ఏ విధంగా దక్కకుండా చేయొచ్చు అంటే నన్ను పాపములో పడివేయడం ద్వారా పాపములో పడివేస్తే జరిగేటువంటి సంగతి ఏమిటంటే పాపిని దేవుణ్ణి ఒక దగ్గర చూడలేము, పాపిని ప్రభువును ఒక దగ్గర చూడలేము. దేవాది దేవుడు పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని కోరుకుంటున్నాను కనుక పాపి పరిశుద్ధునితో సహవాసం చేయడానికి లేదు. పరిశుద్ధుడు మాత్రమే ఆ మహిమ ప్రపంచంలో ప్రవేశము కలిగి ఉంటాడు, అర్హత కలిగి ఉంటాడు. ఆ అర్హత పొందుకోవాలని అంటే ఈ లోకములో ఏ ప్లాన్ వేసినా ఆయనకు ఇది చెల్లలేదు. ఆయన వేసినటువంటి అద్భుతమైన ప్రణాళిక ఏమిటంటే దేవాది దేవుడే, హల్లెలూయా, సింహాసనం విడిచిపెట్టి ఆయన రక్త మాంసములు ధరించి మానవ రూపములో ఈ లోకమునకు ఏతించాడు. హల్లెలూయా. అందుకొరకే చెబుతూ ఉంది దూత, మరియమ్మ నీ గర్భములో ఒక కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు. మానవ రీత్యా తల్లిదండ్రుల దగ్గరకు రావడం వలన పుట్టేటువంటి బిడ్డ కాదు, తల్లిదండ్రులు ఒకరిగా ఉండడం వల్ల పుట్టేటువంటి బిడ్డ కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క గర్భంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు. అందుకొరకు ఆయనది పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. ఆయనది పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆ పుట్టుకలో పాపము లేదు, ఆయన యొక్క ఆలోచనలో పాపము లేదు, ఆయన పెరగడములో పాపము లేదు, ఆయన మరణము వరకు కూడా ఏ మాత్రము పాపము చేయలేదు గనక సవాలు వేసి చెబుతూ ఉన్నాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నిరూపించబడినటువంటి రక్తము, నిరూపించబడినటువంటి బలియాగము, మనిషి యొక్క మరణమునకు మారుగా ఇంకొక మరణము అవసరమయ్యింది. ఏ మరణము అని అంటే జంతువుల యొక్క మరణం కాదు, మనుషుల యొక్క మరణము కాదు. ఈ యొక్క లోకములో ఉన్న ఏ మరణము కూడా ఆ మరణానికి రీప్లేస్మెంట్గా ఉండజాలదు. కారణం, ఏ మరణాన్ని చూసినా, ఏ రక్తం ఒలికించినా అందులో పాపం ఉన్నది కనుక. హల్లెలూయా. పాపము లేనటువంటి పరిశుద్ధమైన రక్తము యెహోషువ మెస్సీయది మాత్రమే గనక ఈరోజు సర్వలోకము ఆయన గురించి సువార్త ప్రకటిస్తూ ఉంది.
ఆమేన్. ఆయన గురించి సర్వ మానవాళికి తెలియచేయవలసి వస్తుంది. ఎందుకు అని అంటే ఆయనంట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 21:21 ఆమె ఒక కుమారుని కన్నును. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనే దగ్గర యెహోషువ అని ఒరిజినల్ బైబిల్లో రాయబడింది. మనం ఆ పేరు తీసుకుంటూ ఉన్నాం. యెహోషువ అను పేరు ఏమంట? ఆయన ఒక్కసారి ఆ మాటను మీ యొక్క మనసులోనికి ఎక్కించుకోండి. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అక్కడ చూడండి, ఆయనే అంటే ఇంకొకరు లేరు. హల్లెలూయా. ఇంకొకరు లేరు. హల్లెలూయా. వారి పాపముల నుండి ఎక్కడి నుండి రక్షిస్తాడు? పాపముల నుండి రక్షించేటువంటి నాదుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయనకు పేరు యెహోషువ అని పేరు పెట్టుదు అనెను. గమనించండి, ఈ లోకములో ఏ మతము లేకపోతే ఏ యొక్క వేదములను, ఏ యొక్క గ్రంథములను వెతికిన ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన సంగతులను నీవు ఆలోచిస్తే ఏ గ్రంథములో కూడా ఇదిగో ప్రవచనాత్మ రీతిగా ప్రవచనాలు అనేక సంగతులు ముందుగా పలికించబడి తెలియచేయబడి పుట్టినటువంటి ఒకే ఒక దైవ కుమారుడు మన ప్రభు అయిన యెహోషువ మెస్సయ్య. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే అనేకమైన ప్రవచనాల ద్వారా దేవాది దేవుని ప్రణాళిక ద్వారా ఈ లోకమునకు రాబడ్డాడు. మానవాళి చరిత్రకు ఒక పునాది ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎలాంటి పాపముల నుండి రక్షించడానికి? ఎందుకు ఆ పాపముల నుండి రక్షించడానికి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21:8వ వచనం క్లుప్తంగా ముగించుకుందాం. ప్రకటన 21 పిరిగివారును పాలు పొందుదురు. ఇది ఏమంట? రెండవ మరణము. ఇది రెండవ మరణం. గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. పిరిగివారు అవిశ్వాసులు, ఆయన యొక్క సత్య సువార్తను అంగీకరించినటువంటి అవిశ్వాసులు, అసహ్యులు, అసహ్యమైన కార్యములు చేసేటువంటి వారు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము. గమనించండి, మొదటి మరణము నా శరీరమునకు సంబంధించినటువంటిది. మట్టి కనుక తిరిగి, ఇది మన్ను గనక తిరిగి ఈ యొక్క మన్నులో పెడతారు గనక ఆ మన్నులో కలిసిపోతూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత, నెలలు కావచ్చు, సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ నీకేమి కనిపించదు, ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. ఆ ఎముకలు కూడా పాతకాలం ఇంకా సంవత్సరాలు గతిస్తే ఆ ఎముకలు కూడా మట్టిలో కలిసిపోవచ్చు ఉన్న బలాన్ని బట్టి. సరే, అక్కడ రాయబడినటువంటి మాట, ఆ మొదటి మరణం ఒకటి, రెండవ మరణం ఇంకొకటి. రెండవ మరణం అని అంటే పాపులందరినీ తీసుకెళ్ళి అగ్ని గంధకములో పడేయడము, అగ్నిగుండములో పడివేయడము. నరకం అంటారు కదా, ఆ నరకములో పడివేయడము, నరకములో పడివేయడం. పాతాళములో అంటాము కదా, కొందరు పాతాళములో పడివేయడము. ఇది ఉందా లేదా? నువ్వు చూసావా? ఇక్కడ కనిపిస్తున్నది నేను ఎంజాయ్ చేయడానికి, కనిపిస్తున్నది ఎంజాయ్ చేయడానికే. ఇది ఎంజాయ్ చేసే కాడికి చేస్తాను, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే. మా ఫ్రెండ్ ఉండేవాడు, అక్క సహోదరుడు, కాస్త ఏమంటారు, సరదాగా ఉంటాడు. అయ్యా, నీవు ప్రభుని ఇంతగా నమ్ముతూ ఉన్నావు కదా, ఆ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడతానని అంటున్నావు కదా, నువ్వు ఎత్తబడేటప్పుడు లటికిన నీ పాదాలను పట్టుకుంటాను, నీతో కూడా నేను వచ్చేస్తాను, నీతో కూడా నేను వచ్చేస్తానని కాస్త సరదాగా ఎటకారంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒకరోజు మంచంలో పడ్డాడు. యాక్సిడెంట్ అయింది, కాళ్ళు భయంకరమైన వేదనలో ఉన్నాడు.
వేదనలో ఉన్నాడు. దానికి ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ మట్టి, ఆ యొక్క అగ్ని గంధకముల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు ఆ వేదన, మహావేదన మామ అన్న, మహావేదన అది అని చెబితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొన్ని రోజులకు అలవాటు అయిద్దిలే అంట. కొన్ని రోజులకు అలవాటు అయిద్దిలే అంటే నరకం కూడా అలవాటు అయిపోయిద్దిలే అన్నంత ఏమంటారు, అంత ధైర్యంగా ఉన్నాడు. అంత ధైర్యంగా, అంత ఎటకారంగా ఉన్నాడు. ఆయన మంచం మీద పడినప్పుడు కాళ్ళు ఇరిగి ఆ వేదన పడుతూ ఉన్నప్పుడు, ఇది సంవత్సరాల క్రితం వేదన పడుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క అల్లుడు, ఈ యొక్క అన్నదమ్ములు వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళినప్పుడు ఆయన, అరే ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను రా, ఈ బాధ తాళలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అని అంటే, వీళ్ళు ఆ మాట గుర్తు తెచ్చుకొని అన్నారంట, మామ అన్న ఎన్ని రోజులే కాస్త ముందుకెళితే అలవాటు అయిపోయింది, నీకు కూడా అలవాటు అయిపోయిద్దిలే అని ఆ మాట చెప్పి వాళ్ళ ప్రార్థన చేశారంట. ఆ మాటలో ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది. ఓహో, నరకం గురించి నేను ఆ సంవత్సరాల క్రితము నేను అన్న మాట ఇదే అని ఎంపటి పరిశుద్ధాత్ముడు తన హృదయాన్ని కదిలించి అప్పటికప్పుడు కన్నీళ్లతో పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఆయన తన హృదయాన్ని దేవునికి అర్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవపూర్వకముగా నీవు గ్రహించవలసినటువంటి ఒక సత్యము, అనుభవపూర్వకంగా నీవు తెలుసుకోవలసినటువంటి సత్యము, నువ్వు ఎప్పుడైనా బాధ గుండా, వేదన గుండా, శ్రమ గుండా వెళుతూ ఉంటే, కన్నిటి మధ్యలో వెళుతూ ఉంటే నువ్వు గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో పాపం వలన వచ్చిన జీతం అయితే, ఇదిగో ఈ పాపం వలన వచ్చే ఈ కొద్దిపాటి జీతమే ఇంత భయంకరంగా ఉంటే, ఆ నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు నేను ఏ విధంగా అక్కడ ఆ బాధ, వేదన పడాలి అని నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించడానికి ఆ బాధను, ఆ శ్రమను ఆయన నీకు అనుమతిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క లిస్టులో ఉన్న వారందరూ కూడా గంధకములో, అగ్ని గంధకములో, మండు గుండములో పాలు పంపులు పొందుదురు. అది రెండవ మరణము. గమనించండి, ఆయన రక్షించడానికి వచ్చాడు, మానవాళిని రక్షించడానికి వచ్చాడు. దేనిని రక్షించడానికి? ఎవరిని రక్షించడానికి? ప్రమాదములో ఉన్న వానికి రక్షణ అవసరము, ఆపదలో ఉన్నవానికి రక్షణ అవసరం. ఏ ఆపదలో ఉన్నాడు? రెండో మరణం అనే ఆపదలో ఉన్నాడు. హల్లెలూయా. రెండో మరణం అనేటువంటి ఆపదలో ఉన్నాడు, శాపం అనేటువంటి ఆపదలో ఉన్నాడు. మానవాళి, మనిషి రెండో మరణం వైపుగా పరిగెత్తుచూ ఉన్నాడు. నా 20వ ఏట నేను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను. ఇదే లోకం అన్నట్టుగా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు సరదాగా జీవిస్తున్నటువంటి నాకు ఇలాగే ఒకరోజు ఒక సువార్త వినిపించబడింది. మనిషి యొక్క జీవితము ఏమిటి అనేది నేను అర్థం చేసుకున్నాను. మనిషి యొక్క మరణము చూసి నా బ్రతుకు విప్లవాత్మకంగా మార్చబడింది. హల్లెలూయా. మనిషి గ్రహించవలసినటువంటి సంగతి ఏమిటంటే, ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళుచున్నటువంటి ఆ మనిషి ఉన్న ప్రమాదములో నుండి ఆయన రక్షించడానికి రక్త మాంసములు ధరించి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీవు గనక ఈ సంగతిని విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. రక్షించబడడం ద్వారా జరిగేటువంటి కార్యం ఏమిటంటే, ఆ రెండవ మరణము నుండి తప్పించబడతావు. హల్లెలూయా. రెండవ మరణము నుండి తప్పించబడతావు. రెండవ మరణం ఉంది, అది తథ్యం. అది తథ్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నానంటే, చాలాసార్లు మనము నమ్మలేనటువంటి పరిస్థితి. నేను చూస్తేనే నమ్ముతాను, నేను వింటేనే నమ్ముతాను, నేను తాగుతేనే నమ్ముతాను, నేను చేస్తేనే నమ్ముతాను, నేను రుచి చూస్తేనే నమ్ముతాను అని అంటూ ఉంటాము. గనక నీవు నమ్మినా నమ్మకపోయినా అనేకుల యొక్క అనుభవము, పితరుల యొక్క అనుభవము, ధనవంతులు, ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు, గనులు జ్ఞానులు ఆయన కొరకు సమర్పించుకొని తమ ప్రాణములను సైతం అర్పించడానికి ఈ యొక్క ప్రభు పాదముల దగ్గర వచ్చి ఉన్నారు. వారు ఈ సత్య సువార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ తమ ప్రాణములను సైతం అర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మడానికి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైన ఆధారాలు ఉన్నాయి. ఏ విధముగా చూసినా ఆయన రక్షకుడు అనడానికి కావలసిన సర్వాధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. మనిషి ఏ మాత్రము కూడా కొద్దిపాటి ఆలోచనతో ఆలోచించగలిగితే ఆయనే నిజమైన దేవుడు అని అంగీకరించక తప్పదు. హల్లెలూయా.
ఆ యొక్క నిజ దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను, ఇది మత ప్రచారం కాదు. నువ్వు మారడం వలన మనకేమి ఒరిగేదేమీ లేదు. మానవాళికి అర్థం కానటువంటి సంగతి ఏమిటంటే, ఎందుకయ్యా ప్రాణములను అర్పించేంతగా ఈరోజు ప్రయాసపడుతూ ఉన్నారు, దేశంలను విడిచిపెట్టి వస్తూ ఉన్నారు, దేశం కానీ దేశానికి వస్తూ ఉన్నారు, ప్రజలు కానీ ప్రజల మధ్యలకు వస్తూ ఉన్నారు. ఇదిగో ఆ యొక్క విలియం కేరీ గారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లగ్జరీ లైఫ్ను, ఆ యొక్క లగ్జరీ సుఖభోగములను విడిచిపెట్టి మన భారతదేశమునకు వచ్చి భాషలు నేర్చుకొని బైబిల్ను ట్రాన్స్లేట్ చేసి అనేకులకు ఈ యొక్క సత్య సువార్తను అందుబాటులోకి తీసుకొని రావడానికి కారణం ఏమిటి? ఆయన హృదయాంతరంగంలో విశ్వసించాడు. ఆ యొక్క యెహోవా మెస్సీయతో అడుగులో అడుగేసి నడుస్తూ ఉన్నాడు గనక ఆయనకు తెలుసు ఈ యొక్క గ్రంథములో రాయబడిన ప్రతి మాట సత్యమని. హల్లెలూయా. ఆ రెండవ మరణము తథ్యమని ఆయనకు తెలుసు. ఈ రెండవ మరణము గనక తప్పించబడకపోతే ఆ నిత్య నరకాగ్నిలో, అగ్ని గుండకములో, గంధకముల మధ్యలో ప్రజలు అల్లాడుతారు. వారిని తప్పించాలని ప్రేమపూర్వకముగా తమ యొక్క సుఖభోగములను విడిచిపెట్టి ఈ లోకమునకు ఏతించాడు. ఈ ఇండియాకు వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. గమనించండి, మీరందరూ ఈరోజు రక్షించబడిన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రక్షించబడినటువంటి వారికి ఒక సూచన, ఒక ఆలోచించేటువంటి ఒక మాట, ఆలోచింపచేసే ఒక మాట, అయ్యా నువ్వు ఇంతవరకు అందరం లేచి నిలబడదాం. ఇంతవరకు నీవు ఆయనను ఎరిగి ఉండకపోతే, తెలుసుకొని ఉండకపోతే, నువ్వు నమ్మకపోయినా మన తెలివి ఏపాటిది, మన జ్ఞానం ఏపాటిది, మన చదువు ఏపాటిది, మన ఆస్తి ఏపాటిది, మన అందం ఏపాటిది, మన జీవితమే ఏపాటిది. నీకు తెలుసా, నీవు మళ్ళీ నీ భార్యను, నీ బిడ్డలను, నీ భర్తను నువ్వు చూస్తావన్న గ్యారెంటీ కూడా లేనటువంటి బ్రతుకు నీది, నాది. మళ్ళీ నీ యొక్క గృహానికి నువ్వు కడుతూ ఉన్నవే చెమటోర్చి, రక్తము కార్చి, అవమానాలు, నిందలు దిగమింగుకొని నువ్వు ఖర్చున్నటువంటి ఇంటిలో అడుగుపెట్టి సుఖముగా గడుపుతావన్న గ్యారెంటీ కూడా లేనటువంటి బ్రతుకండి. నిన్ను భయపెట్టడానికి ఈ మాటలు అందరం కళ్ళు మూసుకున్నాం. నిన్ను భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదండి. నీలో ఒక ఆలోచన రేకెత్తించడానికి, నిన్ను సత్యం వైపుగా నడిపించడానికి, నిన్ను అబద్ధములో నుండి నిజం వైపుగా నడిపించడానికి, నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి, అపరిశుద్ధమైన పాప జీవితంలో నుండి పరిశుద్ధతలోనికి నడిపించడానికి, నిత్య నరకాగ్నిలో నుండి నిత్య మహిమగల రాజ్యములోనికి నడిపించడానికి మాత్రమే ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్క క్షణం కళ్ళు మూసుకుందాం, ఆలోచన చేద్దాం. ఆ పరలోకపు తండ్రి నీ కొరకు, నా కొరకు రక్తమాంసములు ధరించి పశుశాలలో ఆయన జన్మించాడు. ఇంకా పసి బాలుడుగా నువ్వు చూస్తూ ఉన్నావేమో. ఆయన పరమాత్ముడు. కళ్ళు మూసుకుందాం ఒక్క క్షణం. దేవుడి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఆయన ఆత్మకు నీవు అప్పజెప్పుకో. అయ్యా, ఇంతవరకు నాకు అర్థం కాలేదు, ఈ జీవితమే శాశ్వతం అనుకున్నాను, ఆలోచన కూడా రాలేదయ్యా, ఇది ఎప్పుడు ముగించబడుతుందో తెలియదని ఈరోజు గ్రహిస్తూ ఉన్నాను. ఈ లోకమే అబద్ధాలే నిజం అనుకున్నాను, అబద్ధాలే ఎంజాయ్ అనుకున్నాను, వ్యభిచారమే ఎంజాయ్ అనుకున్నాను, చెడుగా మాట్లాడమే ఎంజాయ్ అనుకుంటున్నాను, అపవిత్రతనే ఎంజాయ్ అనుకుంటున్నానయ్యా. ఇదిగో ఈరోజు పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ సంతోషమును నేను అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీతిలో ఉన్నటువంటి ఆశీర్వాదమును అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా. ఒక సమర్పణతో ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన పుట్టినటువంటి విధానము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పుట్టినటువంటి విధానము నీకు తెలియచేయబడింది. పశుశాలలో ఆయన పౌలించాడు. ఆయన స్థలము కూడా లేనటువంటి స్థితిలో జన్మించాడు. పశుశాలలో ఆయనను పరుండబెట్టారు. ఎక్కడ పుట్టాడో తెలియనటువంటి రీతిలో ఆ బెత్లెహేముపురమందు, ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పుట్టాడో పశుశాలలో తీసుకుని వచ్చి ఆయన నీ కొరకు, నా కొరకు పరుండబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక తీర్మానం చేసుకున్నాను. నా కొరకు ఇంత శ్రమను అనుభవించావంటే, ఇంత దీనముగా తగ్గించుకున్నావంటే ఇందులో ఏదో సత్యం ఉందయ్యా. నేనే చెబుతున్నాను కదా, ఈ పని ఇంకొకరు చేస్తే పాపం అంటున్నాను, నేను చేస్తే గ్రేట్ అనుకుంటున్నాను. నేనే ఈ సత్యమునకు సాక్షినయ్యా, నేను గ్రహిస్తానని ఒక తీర్మానం చేద్దాం, ఒక ఆలోచన చేద్దాం.